विद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरे जडानां चैतन्यस्तवकमकरान्दस्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रा मुररिपुवराहस्य भवति। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरम् रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रयीपुरं मतः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्या पुरुषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्याम्। शक्तिहस्तं विरूपाक्षं शिखिवाहं षडाननं दारुणं रिपुरोगघ्नं भावये कुक्कुटध्वजम्। जय श्रीराम। నిన్నటి వరకు మనం స్కాంద పురాణంలో మాహేశ్వర ఖండంలో కేదార ఖండం గురించి చెప్పుకున్నాం. ఇవాళ నుంచి కౌమారికా ఖండం ప్రారంభమవుతుంది. ఈ మాహేశ్వర ఖండంలో రెండవ ఖండం కౌమారికా ఖండం. ఇదయ్యాక అరుణాచల మహాత్మ్యం, తదనంతరం వరుసగా రేవాఖండం అవి ఉంటాయి. ఇందులో కౌమారికా ఖండం అని పేరు ఎందుకు వచ్చింది? స్వయముగా కుమారస్వామి వారే ఈ కథను ఒకప్పుడు చెప్పారు, అందుకని ఆయన పేరు మీదుగా ఇది కౌమారిక ఖండం అని పేరు వచ్చింది. పైగా ఆయన స్త్రీ రూపం కూడా ధరించి భక్తులను అనుగ్రహించాడు. అసలు కుమారస్వామి దర్శన మాత్రం చేతనే ముక్తినిస్తాడు, కానీ ఆయనను గుర్తించటం, ఆయనని పూజించటం, ఆయనకి సంబంధించిన శ్లోకాలు చదవడం కలియుగంలో చాలా మందికి ఇష్టం ఉంటుంది. తద్వారా వాళ్ళు ముక్తికి దూరం అవుతారు. అలా ముక్తికి దూరం అయ్యేటటువంటి వాళ్ళు ఆయన్ని చూడలేకపోయినా ఆయన చెప్పిన కథ విన్నా చాలు కనుక ఆయన్ని తరించి ఆయన్ని వరించినట్లుగా పూజించినట్లుగా ఆయన భావిస్తాడు. ఒక్కోసారి గుర్తుపెట్టుకోండి, శ్లోకం ఎవరు రాశారో తెలియదు, కానీ ఆ శ్లోకం జగత్ ప్రసిద్ధికి ఎక్కదు. రచయిత పేరు తెలియకపోయినా ఆయన రాసిన రచన ప్రసిద్ధికి ఎక్కితే ఆ రచన రచినటువంటి వాడిని తలుచుకున్నట్టే అవుతుంది కనుక తద్వారా పుణ్యం వస్తుంది. అలాగే కుమారస్వామిని తలుచుకోకపోయినా కుమారుడు చెప్పిన దివ్య రహస్యాలు మనం వింటున్నాం కనుక ఆయనని తలుచుకున్నట్లే. పద్మాకర్ గారిని తలుచుకున్నట్టే రోజు పద్మాకర్ అనక్కర్లా, ఆయన చెప్పిన మార్గంలో నడుచుకుంటే చాలు, ఆయన్ని తలుచుకున్నట్టే అవుతుంది. అందుకని పరమ పవిత్రమైన కౌమారికా ఖండాన్ని శ్రద్ధాశక్తులతో వింటే అనేక దివ్య రహస్యములతో కూడిన కౌమారికా ఖండం కుమారస్వామి ఉపాసనతో సమానమైనది కనుక ఈ జన్మలో తరించే అవకాశం వస్తుంది, లేదా కనీసం ఉత్తమ జన్మమైన వస్తుంది. అర్జునుడు ఒకప్పుడు తీర్థయాత్రలకు బయలుదేరాడు. దీనితోటి ఈ కౌమారికా ఖండం ప్రారంభమవుతుంది. అర్జున తీర్థయాత్రతో ఈ కార్యక్రమం ప్రారంభం అన్నమాట. దానికి ఒక కారణం లేకపోలేదు. కారణం లేనిది ఎవరు ఏ పని చేయరు కదా. ఏదన్నా తెలిసి కాని తెలియక కాని ప్రతిజ్ఞాభంగం చేసినా, నేను ఈ పని చేస్తానని ఒక ప్రతిజ్ఞ చేసి ఆ ప్రతిజ్ఞని చెల్లించలేకపోతే దాన్ని ప్రతిజ్ఞాభంగం అంటారు. అలాంటి ప్రతిజ్ఞాభంగం చేసినట్టయితే వాడు తీర్థయాత్రలు చేయాలి, చెయ్యకపోతే అది మహాపాపం. ఎవరికైనా ఏదైనా వస్తువు ఇస్తానని వాగ్దానం చేశాక ఎట్టి పరిస్థితుల్లో వస్తువు ఇవ్వాలి.
కానీ ఒక్కొక్కసారి జ్ఞాపక శక్తి లేకపోవడం వల్ల ఇస్తాననే విషయం మర్చిపోయి ఏమిస్తాను అనుకున్నాడో కూడా గుర్తులేదు అనుకోండి. అటువంటి వాడికి హఠాత్తుగా ఎప్పుడో ఒకప్పుడు జ్ఞానోదయం అయ్యి నేను ఎప్పుడో ఒకప్పుడు ఒకరికి ఏదో ఇస్తానని మొక్కుకున్నాను, ఏమి ఇస్తానన్నానో గుర్తులేదు, ఎవరికి ఇస్తానన్నానో ఆ వ్యక్తి కూడా గుర్తుకు రావడం లేదు, దీనికి ఏం చెయ్యాలి అనుకుంటే దానికి ప్రాయశ్చిత్తం తీర్థయాత్ర చేయకండి. నిజంగా మర్చిపోతే మరి దొంగనాటకం ఆడకూడదు. ఇస్తానని మాట ఇచ్చి గురువుగారు ఎలాగో ప్రాయశ్చిత్తం చెప్పారు కదా తీర్థయాత్రలని, ఎవరికి ఇస్తానన్నానో గుర్తు రావట్లేదండి. లోపల అన్నీ తెలుసు వాడు, ఏమి ఇస్తాడో అది తెలుసు, కానీ ఏమి ఇద్దామనుకున్నావు గుర్తు రావట్లేదని నటించి తీర్థయాత్ర గడితే ఉపయోగలేదు. ఒకవేళ పొరపాటున మర్చిపోతే అదేమిటో గుర్తుకు రాకపోతే అప్పుడు కూడా తీర్థయాత్రలు చేస్తే ఆ పాపం పోతుంది. చిన్న చితకా విషయాలకు అసత్యాలు అంటాం చాలా మందికి అలవాటు, ఎందుకో తెలియదు, అదొక అలవాటు. జై శ్రీరామ్ అని అనడం కొందరికి అలవాటు, అసత్యాలు అంటాం కొందరికి అలవాటు. నీ జేబులో ఏమైనా ఉందా? నా బొంద ఏమీ లేదంటాడు, లోపల నీ వందలే ఉంటాయి అంటే అదొక అలవాటు అయిపోయింది. అన్నం తిన్నావా? అన్నం తినే వచ్చేవాడు అయినా సరే ఏమి తినలేదు అంటాడు. క్యాజువల్గా తెలియకుండానే అసత్యం ఆడటం వాడి రక్తంలోకి వచ్చిందన్నమాట. ఇంతకంటే ప్రమాదమైంది మరొకట్లేదు. ఈ అసత్యం తరచుగా ఆడడం అనే భయంకర దోషం నుంచి విముక్తి పొందడానికి కూడా ఏం చేయాలి? తీర్థయాత్రలు చేయాలి. చేయగా ఎప్పుడొకప్పుడు అసత్య దోషం నుంచి బయటకు వస్తాం. అర్జునుడు తీర్థయాత్ర చేయడం వరకు అప్పుడు పెద్ద కథే ఉన్నది. ఈ స్కాంద పురాణం కాబట్టి కొత్తగా చెప్పాడు. వేదవ్యాసుల వారు క్లుప్తంగానే మనకు ఆ విషయాన్ని వివరించారు. పాండవులు 5 ద్రౌపదిని పెళ్లి చేసుకున్నాక నారదుడు వచ్చి ఒకే భార్య ఉంటే కొన్ని సమస్యలు వస్తాయి, ఒకళ్ళని ప్రేమగా చూసుకొని కొన్ని చూడడం లేదు, ఇలాంటి కొన్ని తగాదాలు వచ్చే ప్రమాదం ఉంది, ఈ తగాదాల నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి, బయటపడండి అంటే అప్పుడు వాళ్ళు 5 కలిసి మేము ఎట్టి పరిస్థితుల్లో ద్రౌపది విషయంలో ఐకమత్యంగా ఉంటాము, దానికి ఒక మార్గం పెట్టుకుంటాము అనుకున్నారు. ఏమిటా మార్గం? సంవత్సరమునకు ఒక్కొక్కరి దగ్గర ద్రౌపది ఉండేటట్టు, సంవత్సర కాలంలో ద్రౌపది ఆ వ్యక్తి దగ్గర ఉన్న కాలంలో ఎట్టి పరిస్థితుల్లో రాత్రిపూట ఆ మందిరం కేసి వెళ్లకుండా ఉండేటట్టు వాళ్ళు కట్టడి చేస్తున్నారు. ద్రౌపది ధర్మరాజు మందిరంలో ఉందనుకుంది ఒక ఏడాది. ఈ ఏడాది రాత్రిపూట మాత్రం ధర్మరాజు మందిరానికి వీళ్ళెవరూ వెళ్ళకూడదు అన్నమాట, పగలు వెళ్ళచ్చు. ఒకవేళ ఏ కారణం చేతనైనా వెళ్ళవలసి వస్తే అప్పుడేం చేయాలి? పొరపాటున రాత్రి వేళ వెళ్ళవలసి వస్తే వాళ్ళు కొంతకాలం తీర్థయాత్ర చేయాలి. తీర్థయాత్రలు చేస్తే ప్రతిజ్ఞాభంగానికి ప్రాయశ్చిత్తం అవుతుంది అనుకున్నారు. ఇలా ఉండగా ఒకసారి ఒక ఏడాది ధర్మరాజు గారి దగ్గర ఉండవలసి వచ్చింది ద్రౌపది. సరిగ్గా రాత్రి 12 గంటల వేళకు బ్రాహ్మణుడు వచ్చి నా ఆవులను దొంగలు ఎత్తుకుపోతున్నారు, రక్షించి బాబు అని అర్జునుడి దగ్గర మొరపెట్టాడు. దొంగల్ని సంహరించి పరమ పవిత్రమైన హోమధేనువుని ఈ బ్రాహ్మణుడికి ఇవ్వవలసి వచ్చింది అర్జునుడు. దొంగలతో యుద్ధం చేయాలంటే గాంధీవం కావాలి. గాంధీవం అనే విల్లు, బాణాలు మొదలైన ఆయుధాలన్నీ ధర్మరాజు గారి గృహంలో పెట్టాడు. ఈ సమస్య వస్తుందని ఎప్పుడు అనుకోలేదు వాళ్ళు, రాత్రిపూట వెళ్ళవలసి వస్తుంది అనుకోలేదు వాళ్ళు. సరే, ఎట్టి పరిస్థితుల్లో బ్రాహ్మణ్ణి రక్షించాలి, మహాపాపం రక్షించకపోతే అందున గోవుని రక్షించడం ఇంకా అవసరం. ఈ దొంగలు గోవుని ఏం చేస్తారో కూడా తెలియదు కదా, కాబట్టి గోరక్షణ విప్రరక్షణ సాధురక్షణ కర్తవ్యం. అందుకని దేవుడికి దండం పెట్టి ప్రతిజ్ఞాభంగం చేసి ధర్మరాజు గారు ఉన్నటువంటి భవనంలో ప్రవేశించి ఆయుధాలున్న శాలలోకి వెళ్ళి ఆయుధం తీసుకున్నాడు. ధర్మరాజు గారి గదిలోకి వెళ్ళలేదు కానీ అసలు ఆ భవనంలోకి వెళ్ళకూడదు, కానీ వెళ్ళాడు. వెళ్ళి ఆయుధాలు తీసుకుని వెళ్ళి దొంగల్ని వధించి, పరమ క్రూరుడైన దొంగలు వాడిపైగా ఆ రోజుల్లో ఈ పెండారీలని ఒక జాతి ఉండేది, చాలా డేంజరస్. అటువంటి వాడిని వధించి గోవుని బ్రాహ్మడికి ఇచ్చాడు. నిజానికి ఈయన కిక్కురు మనకుండా ఊరుకోవచ్చు, మనలాంటి వాళ్ళు అయితే అలాంటి పనులు చేస్తాం. చిన్న వాడికి అసత్యాలు ఆడటానికి మానవులకు అలవాటు అయిపోయింది అనమాట. ఇందాక చెప్పాగా ఎక్కడ ఉంటున్నావు? హాస్టల్లో ఉంటున్నానండి. ఇదో క్యాజువల్ అబద్ధం అన్నమాట, దిక్కుమాల అబద్ధం. కానీ పాపం మరి అక్కడ ఉన్నవాడు అర్జునుడు, ఆయన చూస్తూ అసత్యం ఆడలేడు. అందుకని ప్రొద్దుటి లేవగానే ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడిపోయి, మహానుభావ అన్నయ్య నన్ను క్షమించు, రాత్రిపూట ఒక గోవుని రక్షించడానికి, ఆ గోవుని విప్రుడికి ఇవ్వడానికి నేను నీ భవనంలో ప్రవేశించాను, ఆయుధం స్వీకరించాను, ఈ పాపానికి ప్రతిజ్ఞాభంగానికి శిక్షగా నేను అన్నట్టుగా
మనం అనుకున్నట్టుగా మనం నియమం పెట్టుకున్నట్టుగా తీర్థయాత్రలు చేస్తామన్నాడు. లేదు నాన్న, ఇది తప్పు కాదు, ఇది ప్రతిజ్ఞాభంగం కాదు. ప్రతిజ్ఞాభంగం అని ఎప్పుడంటారు? అనవసరంగా వస్తే. గో విప్ర ఆలయాదులను రక్షించడం కోసం ప్రతిజ్ఞని ఉల్లంఘించటం మహాపుణ్యమని శాస్త్రం చెబుతున్నది అని ధర్మరాజు చెప్పాడు స్వయంగా. ఒక ఆవును రక్షించాలి, స్త్రీని రక్షించాలి, విప్రుణ్ణి రక్షించాలి, ఒక దేవాలయాన్ని రక్షించాలి. ఇలాంటి ధర్మకార్యములు చేయడం కోసం అన్న మాటని తప్పడం కింద లెక్కలోకి రాదు. కాబట్టి నువ్వు తీర్థయాత్ర వెళ్ళక్కర్లేదంటే, అన్నయ్య సాగుబడి ఉండి కూడా ఈ ప్రతిజ్ఞని ఉల్లంఘిస్తే అది మహాపాపం అవుతుంది. రేపు పొద్దున జనం ఏమంటారు? ధర్మరాజు గారు చెప్పారండోయ్, ప్రతిజ్ఞాభంగం చేయడం తప్పు కాదుట అని నన్ను ఆదర్శంగా తీసుకుని రోజు ప్రతిజ్ఞాభంగం చేయడం మొదలెడతారు. అది ఇంకా ప్రమాదం కదా మరి, అవునా? కాబట్టి నేను తీర్థయాత్రకు వెడతాను అని అన్నగారు ఒప్పించి తీర్థయాత్రకు బయలుదేరాడు. అలా తీర్థయాత్రలు చేస్తూ దక్షిణ సముద్ర తీరంలో పంచతీర్థములు ఉన్నాయి అని తెలుసుకుని అక్కడికి వెళ్ళాడు. కొంతమంది విప్రులతో, మహానుభావులైనటువంటి పురోహితులతో, జ్ఞానులతో కలిసి అక్కడికి వెళ్ళాడు. అక్కడ 5 తీర్థాలు ఉన్నాయి సముద్ర తీరంలో. పంచతీర్థాలు అంటారు వాటిని. సౌభద్ర తీర్థము, పౌలోమ తీర్థము, కారంధమ తీర్థము, ప్రసన్న తీర్థము, భారద్వాజ తీర్థము అని మొత్తం 5 తీర్థములు. ఈ 5 తీర్థముల వంటి తీర్థములు ఈ ప్రపంచంలో మరొకటి లేవు అని ఆ రోజుల్లో జనం అనుకునేవారు. వీటిల్లో స్నానం చేసినటువంటి వాడు మొత్తం భూమండలం చుట్టూ తిరిగిన మహాపుణ్యం పొందుతాడు. సులభంగా భూమండలం చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేసి వచ్చేటటువంటి పుణ్యం ఈ తీర్థాల్లో స్నానం చేస్తే పొందొచ్చు అన్నమాట. కొన్ని యాత్రలు ఉన్నాయి, వీటికి సులభ యాత్రలు అని పేరు అన్నమాట. ఆ యాత్రలు చేస్తే వాడు మొత్తం భూమి చుట్టూ ప్రదక్షిణ చేసిన పుణ్యం పొందుతాడు. కొంచెం కష్టం అది, అయినా ఆ పని చేయొచ్చు. అందరం భూమి చుట్టూ ఎలా తిరుగుతామండి? ఇంత పెద్ద భూమండలం చుట్టూ ప్రదక్షిణ చేయాలంటే అయితే జాంబవంతుడైనా అయి ఉండాలి. అది కూడా రిటైర్ అవ్వని కదా. రిటైర్ అయ్యాక ఏం తిరుగుతాడు? మాంధాతగా నాటి కారు వేసుకుని ప్రదక్షిణ చేస్తే చాలా యాత్ర అవుతుంది. అదే ఓపికగా ఉన్న కృతయుగంలో అయితే తిరగలిగాడు పాపం. ఆయన కూడా మహానుభావుడు, జాంబవంతుడు కూడా. త్రేతాయుగంలో లంకానగరానికి వెళ్ళమంటే సముద్రం దాటి వెళ్ళలేను, 90 యోజనాలు దాటి ఎగరలేను. ఎందుకంటే వన్స్ అపాన్ ఏ టైం నా ఓపిక వేరు. ఆ రోజుల్లో రిటైర్మెంట్ లేదు, సర్వీసులో ఉన్నాను కాబట్టి భూమి చుట్టూ తిరిగాను, వామనుడి చుట్టూ తిరిగాను అన్నాడు ఆయన. కానీ ఆయనే హనుమంతుడు మొదలైనటువంటి వాళ్లతో సముద్ర తీరానికి వెళ్ళినప్పుడు 90 కంటే వెళ్ళలేనన్నాడు. ఎందుకంటే శరీరం యొక్క లక్షణం అది. ఒకప్పటి రోజులు వేరు అని మనమే అంటాం కదండి. క్రమక్రమంగా కాలంలో మార్పు వస్తుంది, శరీరాల్లో మార్పు వస్తాయి. అందుకే ఈ శరీరమునకు ఆ పేరు వచ్చింది. శీర్యతే ఇది. శరీరం శిథిలమైపోతుంది, క్షీణించిపోతుంది, జీర్ణమైపోతుంది, నశించిపోతుంది. కనుక దీన్ని శరీరం అన్నారు. ఎప్పుడు అలాగే 25 ఏళ్ల వయస్సులో ఉన్నట్టే మనం ఎలా ఉండగలుగుతాం? ఏదో నాబోటువంటి నిర్వహిస్తే. కాబట్టి ఎక్కువ మందిని చూడండి, మీరు నడవలేరు, కూర్చోలేరు, కదలలేరు. రోజు రోజుకి మార్పు వస్తుందన్నమాట. గురువు గారు 8th క్లాసులో ఉన్నప్పుడు ఒక రకంగా ఉన్నానండి, ఇప్పుడు 10th క్లాసులోకి వచ్చే ఒక రకంగా ఉన్నానని ఎదురుగుండా కూర్చున్నవాడే అంటాడు. అప్పుడున్న కళ్ళచూపు పోయేది. ఇప్పుడు ఈ కళ్ళరోడు పెట్టుకోకపోతే ఆయన ఇలా చికిలించి చూసి చంద్రశేఖర్ మడిలో పెట్టుకుంది. చంద్రశేఖర్ ఆరాల్సి వస్తాడు. 4 ఏళ్లలోనే ఇంత మార్పు వస్తే ఇంకా ముసలాడికి ఏమవుతుందండి? ఆలోచించండి. యుగాలు గడుస్తూ ఉంటే. అందువల్ల కాలం వల్ల శరీరంలో చాలా మార్పులు వస్తూ ఉంటాయి. చాలా విచిత్రమైనది ఈ కాలం. ఈ కాలమే శరీరానికి శక్తినిస్తుంది, క్షీణింపజేస్తుంది. ఇలా క్షీణించిపోవడం గురించి బెంగపెట్టుకోకండి. ఈ క్షీణించిపోవడం మళ్ళీ కుర్రాడిగా పుట్టడానికే. కాకపోతే ఏ కుర్రాడిగా పుడతాడో తెలియదు. ఇప్పుడంటే మీ అదృష్టం మానవ జన్మ ఇచ్చారు. ఈ మానవ జన్మని సద్వినియోగం చేసుకోకపోతే నెక్స్ట్ జన్మ పందెవ్వచ్చు, నందెవ్వచ్చు, కుక్కవ్వచ్చు, నక్కవ్వచ్చు, చేపవ్వచ్చు, పాపవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మొత్తం మీద మళ్ళీ పుట్టడానికి కోసమే. ముసలాడే చేస్తున్నాడంటే మళ్ళీ పుట్టడం కోసమే. నాకు పుట్టుట గిట్టుట అనే చక్రం వద్దండి అనుకుంటే మాత్రం దానికి ఇదిగో ఇలా పరమాత్మని భక్తితో ఆశ్రయించి శ్రద్ధగా పురాణాదులు వింటే అప్పుడు వాడు పుట్టడం గిట్టడం అనే ఒక చక్రం నుంచి బయటపడతాడు. జనన మరణ చక్రం నుంచి బయటపడతాడు.
కాబట్టి ఏమిటంటే ఎందుకు చెప్తాను, ఈ శరీరం యొక్క లక్షణం చివికిపోవుట. అందువల్ల భూమండలం చుట్టూ ప్రదక్షిణం చేయటం అసంభవం అయిపోతుంది క్రమక్రమంగా. మహాతపస్సులు కూడా భూమి చుట్టూ తిరగలేకపోయారు, యాత్రలు చేయలేకపోయారు. ఇంకొక మాదిరివాడు ఏం చేస్తాడు? అటువంటి వారి కోసం భూమండలంలో బ్రహ్మదేవుడు కొన్ని తీర్థయాత్రలు పెట్టాడు. ఆ తీర్థయాత్రలకు వెడితే చాలు భూమి చుట్టూ ప్రదక్షిణ చేసిన పుణ్యం పొందగలుగుతాడనమాట. అందులో కొన్ని తీర్థములు పంచతీర్థములు. ఈ విషయం అర్జునుడికి తెలిసింది. అందుకని ఈ పంచతీర్థములలో మొదటిదైన సౌభద్ర తీర్థం దగ్గరకు వచ్చాడు. అక్కడికి వెడితే మంచి భద్రత కలుగుతుంది, శుభం కలుగుతుంది, సకల శుభములు కలుగుతాయి. తీరా ఆ సౌభద్ర తీర్థం దగ్గరకు వచ్చి సంకల్పం చెప్పుకొని అందులో స్నానం చేద్దాం అనుకుంటూ ఉండగా పరుగును కొంతమంది మునులు వచ్చారు అక్కడికి. అర్జున ఆగు, మా సాహసం కురు, వద్దు సాహసం చెయ్యొద్దన్నారు. సంస్కృతంలో మా అంటే వద్దనమాట, సాహసం మా కురు అంటే సాహసము చెయ్యొద్దు అన్నారు. ఆయన కళ్ళబోయి ఎదురుగుండా పెద్ద మడుగు కనబడుతోంది. ఈ మడుగులో స్నానం చేస్తే పుణ్యం అంటున్నారు, 5 మడుగుల్లో స్నానం చేస్తే భూమండలం చుట్టూ ప్రదక్షిణ చేసిన పుణ్యం అంటున్నారు. అటువంటిది మీరు వచ్చి ఇందులో స్నానం వద్దంటారు, స్నానం సాహసం ఎలా అవుతుంది అన్నాడే. ఆలోచించండి, మీరు చెరువు కనపడింది, అందులో స్నానం చేయడం సాహసం ఎలా అవుతుంది? గంగానదికి వెళ్ళి ఈత కొడితే సాహసం, కానీ గజ ఈతగాడు ఒక గజం మాత్రమే అక్కడ ఆగి మెట్ట దగ్గర స్నానం చేస్తే సాహసం కదే. 2 మెట్లు, అంతకంటే తెక్కకుండా ఆ మెట్ల దగ్గర కూర్చుని చెంబుతో నీళ్లు పోసుకోవడం సాహసం కాదు, పుణ్యం అనగా అప్పుడు వాళ్ళు అన్నారు, నాయన స్నానం చేయడం సాహసం అని మేము అనలేదు, ఇందులో స్నానం చేయటం ప్రమాదం, అందుకని సాహసం వద్దన్నాం. కారణం చెబుతున్నా విను. ఇది చొరంగన సాధ్యమెవ్వరికిందు వంశవరేణ్య విన్మిదియ కాదిది ఏను తీర్థములీ సముద్ర తటంబునన్ విదితముల్ దురితాపకంబులు వీని నెన్నడు నాడనోడుదురు సన్మునులిందు కోల్మసళుల్గును బడిదొచ్చినన్. ఓ చంద్రవంశ సంజాత అర్జున, ఈ తీర్థం మొదలుకొని వరుసగా ఇంకో 4 ఉన్నాయి, వెరసి 5 తీర్థములు ఉన్నాయి ఈ ప్రాంతాల్లో. ఈ 5 తీర్థములను సౌభద్ర పౌరవ కారంధమ ప్రసన్న భారద్వాజములంటారు. ఈ 5 తీర్థాల్లోనూ భయంకరమైన పెద్ద పెద్ద మొసళ్ళున్నాయి. ఈ మొసళ్ళు ఆయుధముల వల్ల చావవు. చాలా మంది బాణములతో వాటిని కొట్టారు. ఆ బాణములనవి అప్పడాలు మింగినట్టు మింగేస్తాయి. కొంచెం మంచి అప్పడాలు ఉంటాయి, సరిగ్గా చేసేటట్టుగా చేస్తే అప్పడాలు వేయించుకుంటే కరకరలాడతాయి. వాటి నోట్లో వేసుకుని కరకరకర నవిలి తినడం పెద్ద కష్టం కాదు. అందులో సాంబార్లో నచ్చుకుంటే అప్పడాలు కూడా మెత్తబడిపోతాయి. ఈ మొసళ్ళ నోట్లోకి కొట్టిన బాణములను అలా మింగుతున్నాయిట, ఒడియాలను వేరేట్టు నవ్వులుతాయి. మనుష్యులను, ఏనుగులను, సింహాలను కూడా తినేస్తాయి. ఏ కత్తులకు ఆయుధములకు ఈ మొసళ్ళు లొంగవు. మానవ మాత్రుడెవడు వాటిని చంపలేకపోయాడు ఇంతవరకు. మహానుభావులైన ఋషులు ఈ సౌభద్ర తీర్థంలో స్నానం చేయడానికి వచ్చి మొసలి వాత పడ్డారు. ఇప్పటికి 100 సంవత్సరములుగా ఈ మొసళ్ళు ఈ చెరువుల్లోకి వచ్చాయి. ఎంత తపస్యాలి అయినా, ఎంతటి బలవంతుడైనా, శక్తివంతుడైనా, సాహసవంతుడైనా, ఆయుధములు కలిగిన వాడైనా ఆ మడుగులోకి అడుగు పెడితే చాలు అవి వాళ్ళని తినేస్తున్నాయి. అందుకే ఇందులోకి అడుగు పెట్టద్దన్నాం. ఆయుధాలకు లొంగేవి, అస్త్రాలకు లొంగేవైతే ఎంతో మంది చంపగలిగేవారు. ఇవి వాటికి లొంగవు. పరమ పవిత్రమైన పాపములను నాశనం చేసి ఈ మడుగులను, ఈ కోల్ మొసళ్ళు, భయంకరమైన పెద్ద పెద్ద మొసళ్ళు ఉండడం వల్ల ఎవరూ అందులో అడుగుపెట్టి స్నానం చేయట్లేదు. 100 ఏళ్లుగా స్నానములు ఆగిపోయాయి. చూడు, ఇక్కడ పెద్ద బోర్డులు పెట్టారు, ఇందులో భయంకరమైన మొసలి ఉన్నది. ఈ మొసలి అంత తేలిగ్గా దేనికి చావదు, కాబట్టి ఇందులో అడుగు పెట్టకండి, అడుగు పెడితే ఇక మీరు బయట అడుగు పెట్టరు అని అక్కడ బోర్డు ఉంటుంది. నమ్మిన వాళ్ళు ఎవరు అందులో దిగడం లేదు. అప్పుడప్పుడు కొంతమంది బోడి మొసలి మమ్మల్ని ఏం చేస్తుంది, ఎవరో దొంగ బోర్డు పెట్టారు అని దిగాక ఇక వాడు ఎవడో బయటికి రాడు. ఎందుకు వచ్చింది? నీవు లేకపోతే కొన్ని ఇబ్బందులు ఉంటాయి మాకు, నీలాంటి పుణ్యాత్ముడు బతకాలి,
కృష్ణుడికి నువ్వు ఇష్టుడివి, ధర్మ సంరక్షకుడైన ధర్మరాజు గారి అరుదుడివి. నీవు సావడం ఇష్టం లేక మేము నీ మీద ఉన్న ప్రేమ వల్ల స్నానం వద్దన్నాం. మా మాట విను అనగా ఆయన చిరునవ్వు నవ్వాడు. వీరు నా మీద ప్రేమతో చెప్పిన మాట నిజమే, కానీ ఈ మడుగులలో స్నానం చేస్తే పుణ్యం వస్తుందని, ప్రతిజ్ఞాభంగ దోషాలు పోతాయని విని ఇక్కడికి అడుగు పెట్టాను. ఈ మొసళ్ళకి భయపడి చంద్రవంశ సంజాతుడిని నేను స్నానం మానేస్తానా, మీరు ఒడ్డు మీద ఉండి చూస్తూ ఉండండి, నేను స్నానం చేస్తానన్నాడు ఆయన. ఎందుకంటే ఆయనకి నమ్మకం, ఆయన శరీరంలో సగభాగంలో కృష్ణుడు ఉంటాడు. శ్రీకృష్ణ పరమాత్ముడిలో సగభాగం కృష్ణ భక్తుడికి భయం ఏంటండి? హరిభక్తులకు ఎందునా భయం ఉండదు. అందువల్ల రోజు మీరు హాయిగా భగవద్గీత చదవండి, కృష్ణం వందే జగద్గురు అనుకోండి. మీరు ఎప్పుడైనా మీ జగద్గురుడైన కృష్ణుడిని నమ్మితే వాడికి కష్టం రాదు. కష్టం వస్తే కష్టం కాస్త మొదనష్టం అయిపోతుంది. ఈ కలియుగంలో శ్రీమన్నారాయణుడు సులభంగా నామస్మరణ మాత్రము చేతనే రక్షిస్తాడు. ఆయన రాసిన భగవద్గీత మన అదృష్టవశాత్తు రేపు 16వ తారీఖు అనుకుంటాను, ఏకాదశి కదా, 16, 18, 14 మొత్తం మీద ఏది ఎప్పుడు ఏకాదశి వచ్చిందో నాకు ఈ డేట్లు గుర్తులేదు, వరుసగా రాబోతున్నాయి. ఇవాళ నవమి, రేపు దశమి, ఎల్లుండి ఏకాదశి, గీతా జయంతి. ఆ గీతా జయంతి వచ్చిన రోజున కాస్త ముందుగా వచ్చి, ఒక గంట ముందుగా వచ్చి భగవద్గీత గానం చేయండి, పారాయణ చేయండి. ఒక్క శ్లోకం చదివిన చాలు. భగవద్గీత కించిదధీత, ఎక్కువ అక్కర్లా. భగవద్గీత కించిదధీత గంగా జలలవ కణికా పీత సకృదపి ఏన మురారి సమర్చ. ఏమేం చెప్పాడు మనకి? గంగా జల లవ కణికాపేత. గంగాజలంలో కొంచెం ఒక్క బిందువు ఆ మాత్రం తాగు, ఎక్కువ కల గడగడాన్ని చేసా నీళ్లు తాగక్కల, కొంచెమైనా ఒక బిందువైనా గంగాజలం త్రాగు. భగవద్గీత కొంచెమైనా కంఠస్థం చెయ్యి, కించిత్ అన్నాడు. ఎంత అనలేదు ఆయన. ఒక శ్లోకమో అర శ్లోకమో కంఠస్థం చెయ్యి. ఒక శ్లోకం మీద కష్టం కాదు కదా. భగవద్గీత ఒక శ్లోకమైనా చదువు, గంగాజలం ఎంతైనా తాగు. సకృదపి ఏన మురారి సమర్చ. సకృత్తు అంటే ఒక్కసారి, వెంటనే. రెండర్థాలు. సకృత్ అంటే వెంటనే అని అర్థం, ఒకసారి అయినా అని అర్థం. ఒక్కసారైనా మురారిని, శ్రీమన్నారాయణుణ్ణి భక్తితో అర్చించు. అప్పుడు యముడితో నీకు ఏ చర్చ ఉండదు. అంటే యముడి గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. ఈ మూడు చేసిన వాడి జోలికి యముడు రాడు. ఎంత అదృష్టం అండి! యమధర్మరాజు గారు మన జోలికి రాకుండా ఉండాలంటే 3 మార్గాలు చెప్పారు. అయితే భగవద్గీత కొంచెం చదువు, రోజు కొంచెం గంగా పానం చెయ్యి, గంగాపానం చెయ్యి, రోజు గోవింద 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 అనుకో. ఈ 3 అనుకో, ఈ 3 చెయ్యి. ఇకవాడికి యమభయం లేదు బొమ్మన్నారు. అంత గొప్పది మురారి యొక్క నామం. ఆ మురారి భక్తుడు ఆయన. శ్రీకృష్ణుడు అర్జునుడి మనస్సులో నిరంతరం ఉంటాడు. అర్జునుడు ఉండాలంటే కృష్ణుడు ఉండవలసిందే. కృష్ణుడు ఉన్నంతకాలమే ఆయన శక్తి. కృష్ణుడు లేకపోతే ఆయన లేడంతే. అసలు నరుడు ఎవడైనా ఆ నారాయణుడు లేకపోతే ఉండడం. నారాయణుడు ఉంటేనే నరుడు బతుకుతాడు. ఆ నరుడు అంటే అర్జునుడే కదా, మనందరం నరుడమే. ఇంత టెక్నిక్ ఆ కథ ద్వారా చెప్పారు మీరు. ఒరే నువ్వు నరుడివిరా, నారాయణుడిని తలుచుకుంటేనే బతుకుతావురా, నారాయణుడిని మానేసి ఇంకేదో తలుచుకుంటే ఉపయోగం లేదురా. అటువంటి నారాయణ భక్తుడు అవడం వల్ల మీరు అలా చూస్తూ ఉండండి, నేను చేసే చమత్కారం చూడండి అని నీటిలోకి దిగాడు. దిగ్గానే అమాంతంగా వచ్చి పెద్ద వసలి ఈయన పిక్క పట్టేసింది. మామూలుగా అయితే ఎవరినైనా గుట్టుక్కుని మిగుతుంది ఆ వసలి. అలాగే ముందొచ్చి ఈయన పిక్క పట్టగానే ఈయన కొంచెం పిక్క బలం, డొక్క బలం, అన్ని బలాలు కలిగిన వాడే, బక్కాడు కాదు. అమాంతంగా మొసలి 2 చేతుల పుచ్చుకుని గిర్రుని ఎత్తి ఒడ్డుకు విసిరేశాడు. 100 ఏళ్లుగా ఎంతో మందిని తిన్నది ఆ మొసలి. ఒకళ్ళనిద్దరిగా చాలా మందిని తిన్నది. ఏనుగుల్ని పీనుగుల్ని చేసేసింది, మహావీరుల్ని మింగిపారవేసింది. అటువంటి మొసల్ని అలా ఎత్తి ఈ గులాబీ పువ్వునే విసిరినట్టుగా విసిరేశాడు. ఆ మొసలి ఒడ్డు మీద పడగానే అలా పడగానే ఒక అందమైన స్త్రీగా మారిపోయింది. తెల్లగా మెరిసిపోతున్న అప్సరసగా మారిపోయింది. ఈయన తెల్లబోయాడు. నువ్వెవరివి? కాశిత్వం కళ్యాణి, ఓ శుభప్రదమైన శరీరము కలిగిన సుందరీమణి, నీవెవరివి?
ఎంత అందంగా తెల్లగా మిసమిసలాడిపోతున్న నువ్వు, మహాదివ్య మంగళ రూపంతో ఉన్న నువ్వు ఈ నీచమైన మొసలి జన్మ ఎలా ఎత్తావు అంటే, కర్మస్వామి నా కర్మ అది. అదే ఆ కర్మ ఏమిటి అన్నాడు ఆయన. నా పేరు వంద. పాఠాంతరాల్లో కొన్ని చోట్ల నంద అని కూడా అంటారు, కానీ మహాభారతంలో మాత్రం వంద అని ఉన్నది. నా పేరు వంద. నేను కుబేరుడికి స్నేహితురాల్ని. కుబేరుడితో సరదాగా అప్పుడప్పుడు పాచికలు కూడా ఆడేదాన్ని. నేనే కాదు, నాకు ఒక 4 సిస్టర్స్ ఉన్నారు. మేము మొత్తం 5 సిస్టర్స్, 5 సిస్టర్స్. మేము 5 కుబేరుడితో సరదాగా పాచికలు ఆడగలిగేంత గొప్పవాళ్ళం. కుబేరుడు గౌరవించాడు కదా అని కొంచెం అహంకరించాం. మహాత్ముల దగ్గర ఉన్నంతకాలం అహంకారం ఉండకూడదు. మహాత్ములు చాలా పరీక్షలకు గురి చేస్తారండోయ్. చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళని అనుమానించడం, లేదా వాళ్ళ సాహచర్యం వల్ల మేమే గొప్పవాళ్ళమని అహంకరించటం, వాళ్ళ వల్ల వచ్చే భోగాలకి రెచ్చిపోయి మేము గొప్పవాళ్ళం అయిపోయాం అనుకోవడం, ఇవన్నీ పిచ్చి పిచ్చి లక్షణాలు. మాకు కొంచెం అహంకారం వచ్చింది. దానికి తోడు మాకు కొంచెం అందం కూడా ఎక్కువ కదా. అప్సరసలం మేము చాలా అందంగా ఉంటాం. జుట్టు ఏమో నల్లగా ఒత్తుగా వెళ్లాడుతుంది. ఆ జుట్టు ఒరిజినల్ పైగా. కొంతమంది జుట్టు దిక్మాలు కూడా అదేమిటో తామ్రవర్ణంలోకి వెళ్ళిపోయి ఏం రంగు వేస్తారో ఏమిటో కానీ విచిత్రంగా మారిపోతుంది అనమాట. అలా లేదు, మా జుట్టు నల్లగా ఉండడం, చక్కగా ఉందా లేదా అనిపించే సన్నని నడుము, సమున్నత వక్షస్థలం, చంద్రబింబం లాంటి ముఖం, మంచి మధురమైన కంఠస్వరం, వీటి వల్ల మేము రెచ్చిపోయాం. నా చెల్లెళ్ళు, నా స్నేహితురాళ్ళు అనేవాళ్ళు సౌరభేయి, సమీచి, బుర్బుద, లత. మేమందరం కలిసి కుబేరుణ్ణి మెప్పించి ఎన్నో సంపదలు పొందాం. మాకు మహామహిమలు ఉన్నాయి. ఎందుకంటే మేము యక్షులం. యక్షులు అనేక సిద్ధులతో కూడి ఉంటారు. ఈ సిద్ధులతో మేము అన్ని లోకాలు తిరిగి ఒకసారి భూలోకానికి వచ్చాం. ఆ భూలోకాన్ని చూడగానే మాకు ఆశ్చర్యం కలిగింది. యక్షలోకం కంటే భూలోకమే బాగున్నట్టు అనిపించింది. ఆ రోజుల్లో భూలోకం బాగుండేదండి. ఇప్పుడు ఒకసారి ఇక్కడికి అడుగు పెడితే తెలుస్తుంది. అందులో కరోనా టైములో కనుక భూలోకంలోకి అడుగు పెడితే వాళ్ళు కూడా కరోనా పోయి మరోనా అనుకుంటారు. ఇప్పుడు మానవులు కాదు, ఆ కాలంలో మానవులు అందంగా ఉండేవారు, మంచి ప్రవర్తనతో ఉండేవారు, ప్రకృతిని పాడు చేయలేదు, రియల్ ఎస్టేట్ అనే బిజినెస్ లేదు, కర్రీ పాయింట్లు లేవు, మాంసం కొట్లు లేవు, కొంచెం జాగ్రత్తగా ఉండేది, అన్ని ఒక పద్ధతిలో ఉండేవి. అందుకని అది చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. అందున అలా తిరుగుతూ తిరుగుతూ హిమవదరణ్యాల్లోకి అడుగుపెట్టారు. హిమాలయ పర్వతారణ్యాలు చాలా అందమైన అడవులు అనమాట. ఇది హరిద్వార్ దగ్గర నుంచి మొదలు పెడితే క్రమంగా బదరి, కేదారాలు, గంగోత్రి, యమునోత్రి ఆ రూట్లో ఉన్న అడవుల్ని హిమవదరణ్యాలు అంటారు. వింధ్యారణ్యములు, దండకారణ్యం, పుష్కరారణ్యం, నైమిషారణ్యం, హిమవదరణ్యం, ఇలా మొత్తం 12 అరణ్యాలు భారతదేశంలో బాగా ప్రసిద్ధికి ఎక్కినవి. ఈ 12 కూడా హిమాలయారణ్యాలు ఇంకొంచెం ఎక్కువ అందంగా ఉంటాయి, శోభతో ఉంటాయి. ఆ అరణ్యంలోకి అడుగుపెట్టారు. ఆ అరణ్యంలో మహానుభావుడు ఒక ఆయన, కలాపుడు అని పేరు కలిగిన ఉత్తమోత్తముడు తపస్సు చేసుకుంటున్నాడు. కఠోర నియమంతో తపస్సు చేస్తున్నాడు. ఆయనకి జడలు అట్ల కట్టేసాయి, శరీరం చిక్కిపోయింది. కానీ ఏంటో ఆ ఋషి అందంగా ఉన్నట్ట. కొంతమంది ఎంత ముసలాళ్ళు అయిపోయినా, జడలు అట్ల కట్టేసినా, అసలు జుట్టు ఊడిపోయినా, ముఖంలో తేడా వచ్చినా, మీసం మెరిసిపోయినా అందంగా ఉంటారండి. దిక్మలాళ్ళు కొంతమంది ఎన్ని